ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోటను ముస్తాబు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్లు ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. 1200 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. దాదాపు 1000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. గోల్కొండ కోటలో 15 ఆగస్టు ఏర్పాట్లపై మరింత సమాచారం సదా అందిస్తారు. ఎన్నికల కోసం గోల్కొండ కోట రెడీ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా సీఎం హోదాలో ఈసారి గోల్కొండ కోట పైన జెండా ఎగరవేయనున్నారు. అయితే ఈసారి ఏర్పాట్లకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పోలీస్ బందోబస్తు ఎలా ఉండనుంటుంది, అలాగే పార్కింగ్ సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేమి ఉండబోతున్నాయి, అలాగే పోలీసుల పరేడ్ కూడా ఎలా ఉండబోతుంది, ఈ సెలబ్రేషన్స్ పైన ఇప్పటికే సీఎస్ శాంతకుమారి అలాగే డీజీపీ జితేందర్తో పాటు ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆన్ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడనే రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో వివిధ శాఖలకు సంబంధించి ఎవరెవరు ఏం పని చేయాలి ఏంటి అని ఇప్పటికే వాళ్ళందరికీ వర్క్స్ కూడా అసైన్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన వర్క్స్ అన్నిటిని కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇక్కడనే సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగరవేయనున్నారు. సో ఇదంతా ప్రస్తుతం మనం చూస్తుంది ఇదంతా వివిఐపీల కోసము. ఇక్కడ మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ఈ రోలో కూర్చుంటారు. దీంతో పాటు ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం చూసే దగ్గరనే ఎగ్జాక్ట్లీ సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగరేస్తారు. సో ఇక్కడి నుంచి ఆ జెండా ఇటు అన్ఫర్ల్ చేసిన తర్వాత సో ఇక్కడి నుంచే ఇటు ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక మరోవైపు ఇటు సైడు విఐపీలు కూడా ఇక్కడనే మాట్లాడనున్నారు. ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు వర్షం పడుతుంది కాబట్టి సో రెయిన్ ప్రూఫ్ టెంట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఇటు సిఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో చాలా వరకు రేకుల షెడ్లు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఇటు వర్షం వచ్చినా కూడా ఈ సెలబ్రేషన్స్కి ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా ఇప్పటికే రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు చాలా వరకు ఇటు రెయిన్ ప్రూఫ్ టెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం ఈ వేడుకల్లో ఇటు ప్రజాప్రతినిధులు, దీంతో పాటు అధికారులు, అలాగే కళాకారులు, పోలీసులు, అలాగే దీంతో పాటు కొంతమంది స్కూల్ చిల్డ్రన్స్ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. దీంతో పాటు జనరల్ పబ్లిక్, ఇలా మొత్తం 4000 మంది ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. సో దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ స్టేజ్ నుంచి ఆ ముందు ఉన్న వాళ్ళందరికీ పూర్తిగా కనిపించదు కాబట్టి మొత్తం 14 ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీల కింద వాళ్ళ పాస్ను బట్టి వాళ్ళకు సీటింగ్ కేటగిరీ ఏర్పాటు చేశారు. సో వాళ్ళందరికీ ఇక్కడ మెయిన్ స్టేజ్ కనిపించకూడదు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఇక్కడనే ఇటు వాటర్ వర్క్స్ నుంచి మొత్తం 25,000 వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ మేము పెడుతున్నామని ఇటు జలమండలి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ఇక్కడ మొత్తం ఈ ఏరియా అంతా కూడా చుట్టుపక్కల పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఉన్నారు. సో మార్నింగ్ 7 o'clock నుంచి ఇటు ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా పోలీసుల బందోబస్తులో ఉండనుంది. ఇక మరోవైపు దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి డిఫరెంట్ ఇటు పవర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ గోల్కొండ ఫోర్ట్కి మొత్తం కూడా పూర్తిగా లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈవినింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock వరకు ఇటు ఆగస్టు 15th నైట్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నైట్ టైం అంతా కూడా పూర్తిగా ఇటు రంగురంగుల లైట్లతోటి గోల్కొండ కోట అంతా కూడా ఇటు డెకరేట్ చేశారు. సో అదంతా కూడా ఎఫెక్టివ్ అంతా కూడా నైట్ టైం కనిపిస్తుందని ఇటు అధికారులు చెప్తున్నారు. ఇటు R&B అధికారులు, ఇటు నెక్స్ట్ వచ్చేసి వాటర్ వర్క్స్, దీంతో పాటు GHMC, పవర్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు వాళ్ళ సమన్వయంతో ఇక్కడైతే ఈ సెలబ్రేషన్స్ కి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో తెలంగాణ కల్చర్, ఈ తెలంగాణ సంస్కృతి అంతా కూడా ఉట్టిపడేలా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారు. సో దీంట్లో భాగంగానే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1200 మంది కళాకారులు ఈసారి ఇక్కడ పార్టిసిపేట్ చేసి డిఫరెంట్గా వాళ్ళంతా కూడా వివిధ సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ చేయనున్నారు. సీఎం ఇక్కడికి చేరుకోగానే మొదటగా ఈ సాంస్కృతిక కార్యకలాపాలన్నీ స్టార్ట్ కానున్నాయి. సో ముఖ్యంగా గుస్సాడి,
కొమ్మబోయ, లంబాడి, డప్పులు, ఒగ్గుడోలు, కోలాటం, బోనాలు, బైండ్ల జమికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం ఇట్లాంటివి డిఫరెంట్ కల్చర్స్ అన్ని ఇటు తెలంగాణకు సంబంధించిన డిఫరెంట్ కల్చర్స్ అన్ని కూడా ఇటు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా వాళ్ళు ఇక్కడ ప్లే చేసి చూపించనున్నారు. సీఎం ఎగ్జాక్ట్లీ మనం ఉన్న చోటు నుంచే ఇక్కడికి చేరుకుని ఈ సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా తిలకించనున్నారు. సో ఆల్మోస్ట్ సీఎం ఇక్కడ 1.5 hours ఇక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి సో మొదటగా వచ్చిన తర్వాత ఇటు సాంస్కృతిక కార్యకలాపాలు ఉంటాయి, ఆ తర్వాత ఇటు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా ఇక్కడి నుంచే అతను ప్రసంగం ఇవ్వనున్నారు. సో ఈ 1.5 hours సంబంధించి పూర్తి ఇవన్నీ కూడా టెంటేటివ్ టైం లైన్ కూడా ఇప్పటికే ఇటు అధికారులు పూర్తిగా దీన్ని అంతా కూడా రెడీ చేశారు. సో ముఖ్యంగా August 15th రోజు సీఎం రేవంత్ రెడ్డి మొదటగా 8 o'clock వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతారు. సో ఆ తర్వాత గాంధీ భవన్లో 8:30 అక్కడ ఇటు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి 9 o'clock ఇటు పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. సో అక్కడ 9:20 నుంచి 9:30 మధ్య ఇటు వీరుల సైనిక స్మారకానికి అక్కడ నివాళులు అర్పిస్తారు. సో అక్కడ అయిపోయిన తర్వాత 9:30 నుంచి అక్కడ రెడీ అయిపోయి అక్కడ 9:30కి స్టార్ట్ అయిపోయి 10 o'clock ఇటు గోల్కొండ ఫోర్ట్కి చేరుకుంటారు. సో 10 o'clock నుంచి 11:30 వరకు ఇక్కడ ఉండనున్నారు. సో ఇక్కడ ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ దీంతో పాటు నెక్స్ట్ ఇటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా ఇక్కడ నుంచే మాట్లాడనున్నారు. సో ఇక అతని ప్రసంగంలో ముఖ్యంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం చేశారు, అలాగే నెక్స్ట్ ఏం చేయనున్నారు, అలాగే దీంతో పాటు 6 గ్యారంటీల పథకాల గురించి సో ఇవన్నీ అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే ప్రసంగం చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఏర్పాట్లను అయితే అధికారులంతా ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే డీజీపీ జితేందర్ ఇక్కడికి వచ్చి ఆన్ ఫీల్డ్ కు వచ్చి పూర్తిగా హైదరాబాద్ సిటీ పోలీసులకు సెక్యూరిటీ పైన పూర్తి ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిఐపీలు, మినిస్టర్స్, ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు చేయాలని ఇప్పటికే డీజీపీ హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సో దీనిలో భాగంగానే మొత్తం 1200 మంది పోలీసులు August 15th రోజు ఇక్కడ డ్యూటీలో ఉండనున్నారు. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఇదంతా కూడా గోల్కొండ కోట చుట్టూ కూడా మొత్తం పోలీసుల బందోబస్తులో ఉండనుంది. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అటు ట్రాఫిక్ పోలీసులు, దీంతో పాటు నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్, ఎస్బీ పోలీసులు వీళ్ళంతా బెటాలియన్ పోలీసులు వీళ్ళంతా కూడా ఇక్కడ డ్యూటీ చేయనున్నారు. సో అలాగే దీంతో పాటు ఇప్పటికే ఇక్కడ గోల్కొండ కోటలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు కొన్ని అడిషనల్గా 280 సీసీ కెమెరాలను టెంపరీగా ఏర్పాటు చేశారు. సో వీటన్నిటిని కూడా ఈ 280 సీసీ కెమెరాలను ఇక్కడనే ఏర్పాటు చేసిన టెంపరీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తారు. సో అక్కడి నుంచి ఇక్కడ ఈ గోల్కొండ కోటకు సంబంధించిన సెక్యూరిటీ అంతా కూడా రివ్యూ చేయనున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక దీంతో పాటు మొత్తం ఈ ఈవెంట్కి 4000 మంది హాజరవుతున్నారు. సో దీనికోసం సుమారు 2000కు పైగా వెహికల్స్కు మేము అటు కార్లు అలాగే బస్సులు దీంతో పాటు 2 wheelers కోసం మేము పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశామని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో జనరల్ పబ్లిక్ కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు జనరల్ పబ్లిక్ కానీ అలాగే స్కూల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ ఇక్కడనే ఉన్న 7 tombs లో పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. ఎందుకంటే గోల్కొండ చుట్టూ కూడా ఎక్కువగా ప్లేస్ లేదు కాబట్టి జనరల్ పబ్లిక్ కానీ ఇటు స్కూల్ స్టూడెంట్స్కు వాళ్ళందరూ కూడా ఇటు 7 tombs లో వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసుకొని ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. అలాగే అధికారుల కోసం కూడా ఇక్కడ పక్కనే ఉన్న పిహెచ్సి దీంతో పాటు జిహెచ్ఎంసి పార్కింగ్ ప్లేస్ ఉంది. సో అక్కడ పార్కింగ్ సౌకర్యాలను కల్పించారు. ఇక మొత్తం 6 locations లో ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని ఇటు పోలీసు అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు ఎల్లుండి జరగబోయే ఈ సెలబ్రేషన్స్ కోసం అయితే ఇటు గోల్కొండ కోటలో జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం అయితే ఇటు అన్ని శాఖల అధికారులు ఇటు సమన్వయం చేసుకుంటూ దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జెండానైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేయనున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, గోల్కొండ ఫోర్ట్.